హనుమకొండ జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కమలాపూర్ మండలం నేరేలలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే అక్రమ రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డగించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో జోరుగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుందని వారు మండిపడ్డారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాక్టర్ల యజమానులు అధికారులకు మామూలు ముట్ట చెప్పడంతో వదిలిపెడుతున్నారని ఆరోపించారు. ఇక ఇసుక అక్రమ రవాణాతో వాగులో భూగర్భ జలాలు అడుగంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించకుండా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి అని నేరేళ్ల గ్రామస్తులు కోరుతున్నారు. కమలాపూర్ మండలం అది హన్మకొండ జిల్లా నేరేళ్ల విలేజ్. మా నేరేళ్ల వాగు నుంచి మినిమం ఒక 3 నెలల నుంచి బాగులో ఇసుక పుక్లిన్లు పెట్టి మొత్తం ఇందిరమ్మ ఇళ్ళు వచ్చిన కాడి నుంచి ఇందిరమ్మ ఇళ్ళు అని అదని ఇవన్నీ మొత్తం మా వాగులో ఇసుక లేకుండా మొత్తం మా వాటరు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ పోయినా కూడా మేము గ్రామ ప్రజలను ధిక్కరించుకుంటా ఇంతకుముందు 2-3 కొట్టు కూడా ఈ నేరెళ్ళ ట్రాక్టర్ యజమానులు మొత్తం ఇసుకను మొత్తం అక్రమంగా బయటికి పక్క విలేజ్లకు గూడూరు అని, అటు అంబాలని, అటు కమలాపూర్ అని, అటు సిద్దంపేట అని, అసన్పేట అని, హన్మకొండ అని ఇటు మొత్తం ఈ విలేజ్లకు మొత్తం అమ్ముకుంటారు. 5,000 ట్రిప్పు, 4,000 ట్రిప్పు, 3,000 ట్రిప్పు లేక జేసీబీ పెట్టి వాగులో జేసీబీ పెట్టి మాకు వాగులో